హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం వెల్డింగ్ షాప్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, మీరు ఒకవేళ వెల్డర్ అయినా ఫ్యాబ్రికేటర్ అయినా మీ వెల్డింగ్ షాప్ని ఎలా ప్రమోట్ చేయాలో నేను ముందు మీకు చెప్తా అనుకుంటున్నాను. నా పేరు సందీప్. మా నాన్నగారు దాదాపు 40 ఏళ్ళ నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారండి. వారిని చూసి నేను మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అలాంటి విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మీకు కనుక వెల్డింగ్ షాప్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, వెల్డింగ్ షాప్ కన్నా ముందు మీరు చేయాల్సింది ఒక మంచి ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే వెల్డింగ్ షాప్ పెట్టండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, స్టార్టింగ్లో ఫ్రీగా కొన్ని వర్క్స్ చేయండి. మీకు కొంతమంది కస్టమర్స్ వచ్చేదాకా. ఒకవేళ కస్టమర్స్ రాకపోతే మీరు ఏం చేయాలి అంటే, ఫ్రీ కంటెంట్, వాల్యూ కంటెంట్ అనేది యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా, లేదంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి స్టాల్స్ పెడతారు, కొన్ని మీటింగ్స్ పెడతారు. బిల్డర్స్ వాళ్ళు అక్కడ ఉంటారనమాట. అక్కడ స్పెండ్ చేసి మీరు వాళ్ళకి మీ యొక్క వర్క్ గురించి టిప్స్, ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఇలాంటి లేటెస్ట్ టిప్స్ ఒక పేపర్ మీద మీరు బుక్ లాంటిది, పీడిఎఫ్ ఫైల్ లాంటిది కానీ, లేదంటే ఒక చిన్న క్యాటలాగ్ రూపంలో కానీ మీరు కనుక బిల్డర్స్కి కానీ కస్టమర్స్కి కానీ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు. మీ యొక్క వీడియోకి, లేదంటే మీ యొక్క కంటెంట్కి అట్రాక్ట్ అవుతారు. అదే కాకుండా మీ యొక్క షాప్ కొత్తగా కనుక మీరు పెడితే జస్ట్ డైల్కి కానీ, లేదంటే గూగుల్ మై బిజినెస్కి కానీ దీని ద్వారా మీరు ప్రమోట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే, మీరు ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదండి. అప్పుడు మీరు కస్టమర్స్ దగ్గర రివ్యూస్ తీసుకోండి. ఆ రివ్యూస్ బట్టి మీకు రెఫరల్స్ వస్తాయి. అలాగా మీ యొక్క బిజినెస్ గ్రోత్ అవుతుంది. సందీప్ సైనింగ్ ఆఫ్.